అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ. వందే పద్మకరం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం మస్తాభైభైప్రదాం మణిగణేనా విభూషితాం భక్తాభీష్టవరప్రదం హరిహర బ్రహ్మాదిసేవితం పార్శ్వే పంకజశంఖపద్మనిరూపిక్తాం సదా శక్తిభిః సరసిజనయనే సరోజహస్తే ధవళాంతరాంకుశగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మాహ్యాం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం వాచాం పద్మాలయాం శుచిం స్వాహుం స్వాధుం స్వాధుం సుధం. ఇంతకు ముందు వీడియోలో వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు చేసుకున్న ఏర్పాట్లన్నింటినీ చూపించాను కదండి. ఈ వీడియోలో అయితే మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా ఉందో మొత్తం మీకైతే చూపించేస్తాను అనమాట. ఉదయం లేవగానే ఫస్ట్ వాకిలంతా శుభ్రం చేసేసుకోనండి. ఇలా వాకిలంతా అందమైన ముగ్గులతో అయితే అలంకరించేసుకున్నాను అనమాట. ఎందుకంటే అండి, మన వాకిట్లో ఉన్న ముగ్గు అందంగా నిండుగా ఉంటే లక్ష్మీదేవి అంట చాలా అందంగా ఉన్న ఈ ముగ్గులు ఎవరు పెట్టారా అన్నట్టు ఇంట్లోకి వస్తారనమాట. అందుకని చెప్పి నేనైతే మొత్తం వాకిలంతా అందంగా ముగ్గులతో అయితే అలంకరించేశాను. ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఎలా ఉందో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలా ఇల్లంతా అందమైన రంగులతో అలంకరించాక అమ్మవారి విగ్రహాన్ని అటు ఇటు కొంచెం డెకరేషన్ అయితే నైట్ చేస్తాను కదండి. ఉదయమే మొత్తం నైవేద్యాలన్నీ కూడా సిద్ధం చేసేసుకున్నాను అనమాట. తర్వాత కలశం కోసం అయితే ఒక తమలపాకు వేసి దానిపై రాగి పళ్ళెంలో బియ్యం వేసుకుని కలశం చెంబునైతే ఇలా అలంకరించుకున్నానండి. బంతి పూలలో కొంచెం తమలపాకులు వేసి ఇలా కలశం చుట్టూ కట్టుకొని అష్టలక్ష్మి చెంబు ఉంటుంది కదా, అష్టలక్ష్మిలకి పూర్తిగా అంటే చుట్టువైపులా కుంకుమ బొట్లు అంటే గంధం పెట్టి కుంకుమ బొట్టుతో అలంకరించుకున్న తర్వాత కలశంలో నీరు పోసి అందులో కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు ఒక రాగి కాయిన్ వేసిన తర్వాత ఇలాగా మామిడి ఆకులను అయితే విడివిడిగా ఒక పెద్ద సైజులో ఉన్న ఆకులు అయితే అందంగా ఉంటాయని చెప్పి మొత్తం చుట్టూ అయితే పెట్టి మధ్యలో కలశం కొబ్బరికాయకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అయితే నేను పెట్టానండి. తర్వాత ఈ కలశం మీద పెట్టే జాకెట్ ముక్కని మడత పెట్టేసి కలశాన్ని మొత్తం అయితే అలంకరించేసుకున్నానండి. వరలక్ష్మి వ్రతం రోజు ఉదయమే దేవుడి మూల పూజ అంతా అయితే ఇలా చేసేసుకున్నాను అనమాట. అంటే మొత్తం ముందు నైవేద్యాలన్నీ తయారైపోయిన తర్వాత ముందుగా మనం నిత్య దీపారాధనకి ఎలా చేస్తామో అలా అంతా మొత్తం చేస్తానండి. కాకపోతే ఏంటంటే ఈ నిత్య దీపారాధన అయిపోయిన తర్వాత ఇక్కడ మొత్తం విగ్రహాలన్నీ కూడా అక్కడ కలశం చుట్టూ పెట్టానమాట. ఇంకా ఈ 5 రూపీస్ కాయిన్ అయితే నాకు మా ఫ్రెండ్ పవన్ ఇచ్చాడు. తను ఒకసారి అయితే తీసుకొచ్చి అన్ని సంతోషి మాత 5 రూపీస్ కాయిన్స్ అనమాట. 500 రూపీస్ వరకు నాకు ఆ కాసులు ఇస్తే నేను ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతం అప్పుడు పూజలో వాటిని వినియోగిస్తాను తప్ప ఇంకా వేటికి వాటిని అయితే నేను వాడను అనమాట. అలాగే ఇక్కడ కొన్ని డబ్బులు అయితే పెట్టాను కదండి, అవి ప్రతి సంవత్సరం అలాగే పెడతాను అనమాట. అవి అయితే ఖర్చు పెట్టను. అలా అమ్మవారి దగ్గర కాయిన్స్ డబ్బులు అయితే పెడతాను. తర్వాత ఫైనల్గా మొత్తం డెకరేషన్ అంతా కూడా చూసారా, తామర పూల్లో లక్ష్మీదేవిని పెట్టాను. అలాగే కలశం చుట్టూ కూడా అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి, వినాయకుడు, పసుపు గణపతి, తులసి కోట, కామధేనువు చుట్టూ తమలపాకులు వేసి అందంగా అయితే అలంకరించుకొని కలశానికి అటు ఇటు 2 ఏనుగులను అయితే పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి ఇలా మొత్తం డెకరేషన్ అయితే చాలా అందంగా అయితే వచ్చిందనమాట. ఇలా డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయి వచ్చానండి. రెడీ అయ్యి అమ్మ వచ్చింది ఈసారి. అమ్మ, నేను, శ్రీకర్, విహా అయితే ఉన్నాం అనమాట. మేము 4 అయితే కలిసి పూజ చేసుకున్నాం. ఈ సంవత్సరం ఆగస్టు 15 చేశానండి. అంటే 4వ శుక్రవారం వచ్చిందనమాట. అప్పుడు చేశాను కాబట్టి ఈయనైతే తప్పకుండా స్కూల్కి వెళ్ళాలి, అందుకని చెప్పి ఆయన అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. మొత్తం దీపాల వెలుగులో అమ్మవారు కలశం ఇంకా మూర్తులు అమ్మవారి పైన పెట్టిన ప్రతిమ కూడా చాలా అయితే అందంగా కనిపించాయండి. ఇంకా వరలక్ష్మి వ్రతం గురించి తెలుసుకుందామండి. నేనైతే ప్రతి సంవత్సరం బ్రాహ్మణులు ఏం పెట్టుకుని చేయించుకుని అనమాట. వరలక్ష్మి వ్రతకల్పం పుస్తకం ఉంటుంది కదండి, ఆ పుస్తకాన్ని చూసి అయితే ఆ పుస్తకంలో విధి విధానాలను బట్టి మొత్తం అంతా చదువుకుంటాను. అలాగే మనం కట్టుకునే తోరం ఉంటుంది కదండి, ఆ తోరానికి సంబంధించి 9 ముడులతో అయితే మనం తోరం కట్టుకోవాలన్నమాట. ఆ తోరాన్ని అయితే మనం మంత్రం చదువుకుంటూ ఒక్కొక్క ముడి వేసుకుని ఆ తోరం కట్టుకోవాలి. అలాగే తోరం కట్టుకునేటప్పుడు చేతికి ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రంతో అయితే తోరం కట్టుకోవాలి. ఇంకా నా దగ్గర ఉన్న లక్ష్మీదేవి విగ్రహానికైతే పంచామృతాలతో అభిషేకం చేసుకున్నానండి. తర్వాత పసుపు కుంకుమ 3 రకాల పువ్వులతో అయితే అభిషేకం అందంగా చేసుకొని అమ్మవారి ప్రతిమను శుభ్రపరచుకొని గంధం బొట్టు పెట్టుకొని
తామర పువ్వుపై అమ్మవారిని పెట్టి ఇంకొక ప్లేట్లో శ్రీచక్రం పెట్టుకొని వెండి పూలతో అష్టోత్తరం చదువుకుంటూ మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజ చాలా బాగా అయితే చేసుకున్నాను అనిపించిందండి. నాకైతే ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం చాలా బాగా నచ్చిందనమాట. పిల్లలతో కలిసి మొత్తం పూజ అంతా కూడా చాలా బాగా జరిగింది. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి చాలా రకాలు వినిపిస్తున్నాయి. కాకపోతే మనకి ఫస్ట్ నుంచి మన ముందు తరాలంటే అమ్మ వాళ్ళు అత్తగారు వాళ్ళు చేసిన విధి విధానాలు ఉంటాయి కదండి, వాటి ప్రకారం అయితే మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటే మంచిదన్నమాట. ఉన్నంతలో అందంగా చేసుకోవడానికి ప్రయత్నించండి. కాకపోతే మనకు మించి ఇలాగ చేసుకున్నారు వేరే వాళ్ళు అలా చేసుకున్నారు చేసుకోవాలని అయితే చేసుకోకూడదనమాట. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఎక్కువగా చూస్తున్నాను ఏంటండి, పెళ్ళి కాని వాళ్ళు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారంటే ఇంకా వాళ్ళ ఫియాన్సీతో అంటే పెళ్ళికి ముందుగానే ఇద్దరు కలిసి కూర్చుని వరలక్ష్మి వ్రతం చేయడం ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. అలా కాదనమాట. మనం కనుక వరలక్ష్మి వ్రత కల్పం కనుక వింటేనండి, చారుమతి అనే ఆవిడికి అమ్మవారు కలలో కనిపించారు. ఎందుకు కనిపించారు? ఆవిడ ఉదయం లేచిన దగ్గర నుంచి తన భర్తని అత్తమామల్ని అందరినీ చాలా బాగా చూసుకుంటూ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఎవరితోనూ గొడవ పెట్టకుండా చాలా మితంగా మాట్లాడుతూ తన కార్యాలన్నింటినీ కూడా చాలా సక్రమంగా నిర్వర్తిస్తుంది. కాబట్టి ఆమె యందు లక్ష్మీదేవి ప్రసన్నమయ్యి ఆవిడికి ఆ వ్రతం గురించి చెప్తారనమాట. అంటే ఏంటంటే దీని ప్రకారం మనం ఎలా ఉండాలి అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది. అందులో ఇంకొక విషయం ఏంటంటే ఆవిడికి చెప్పిన కథ వృత్తాంతాన్ని నేను ఒక్కదాన్నే చేసుకోవాలి అనే సంకల్పం కాకుండా మిగతా వారందరికీ కూడా చెప్పి అందరూ కలిసి ఒక చోట చేసుకున్నారు. అంటే ఏంటంటే అండి, ఇప్పుడు నాకే ఉండాలి నేను ఇదంతా సెల్ఫిష్గా ఉన్న వాళ్ళకైతే అమ్మవారు ఎంత చేసినా ఏం చేసినా ఆవిడైతే ప్రసన్నం అవ్వరనమాట. మనం చేయాల్సిన పనులు అందరితో మితంగా ఉంటూ సవ్యంగా ఉంటేనే వరలక్ష్మీదేవి మనకైతే ప్రసన్నమవుతుందనమాట. శ్రావణ మాసంలో ఈ వరలక్ష్మి వ్రతం ముఖ్యంగా సౌభాగ్యం కోసం చేసుకుంటారండి. అంటే అమ్మవారు కరుణించి ఎప్పుడు పసుపు కుంకుమతో నిండు నూరేళ్ళు ఉండమని అమ్మవారు మనల్ని దీవించే విధంగా అయితే ఈ పూజ చేసుకుంటారు. ఇలా అమ్మవారి మూర్తి మీరు పెడుతున్నారు కదా, ఫస్ట్ నుంచి మీ ఇంట్లో పెడుతున్నారా అంటే లేదండి. మా అమ్మ నాకు తెలిసినప్పుడైతే కలశం పెట్టి కలశం దగ్గర అమ్మవారి ఫోటో పెట్టి వ్రతం చేసుకునేవారు అనమాట. చుట్టూ ఇంతలా డెకరేషన్స్ కానీ అవి ఏమీ చేసేవారు కాదు. కాకపోతే ఏంటంటే మా ఫ్రెండ్ దుర్గా అని వాళ్ళు బ్రాహ్మిన్స్ అనమాట అండి. వాళ్ళైతే అమ్మవారిని బిందు మీద బిందు పెట్టి కొబ్బరికాయని అమ్మవారి ఆకారంలో అంటే కళ్ళు ముక్కు పెట్టి చీర కట్టి పూజ చేసేవారు. అలా విన్నప్పుడు నాకు మనం కూడా అలా చేసుకుంటే బాగుంటుందని అప్పుడు అనిపించేది. మేబీ అప్పుడు నేను ఇంటర్లో ఉన్నానమాట. అప్పుడు నేను చూసి వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాను అనమాట. ఇంచుమించుగా 2016 సంవత్సరం నుంచి ఇలా ప్రతి సంవత్సరం అమ్మవారి మూర్తిని తయారు చేసి నేనైతే పెట్టుకుంటున్నానండి. అంటే దీనికి ఇలాగే చేయాలి అనడం కాదు, మనం మనస్ఫూర్తిగా చేసుకోవాలన్నప్పుడు పూజని ఎంతవరకు అన్నా చేసుకోవచ్చండి. కానీ వాళ్ళు చేసుకున్నారు వీళ్ళు చేసుకున్నారు మనం ఇలాగే చెయ్యాలేమోనని మాత్రం కాదు. మనకి ఎంతలో ఉంటే అంతలో అయితే వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు అనమాట. ఇంకో విషయం ఏంటంటే అండి, చాలామంది అంటే మోస్ట్లీ సెలబ్రిటీస్ అయితే మనం ఇప్పుడు యూట్యూబ్లో చూసిన ప్రకారం అయితే బాగా హెవీగా చేస్తూ ఉంటారు అన్నమాట. డెకరేషన్స్ అవి వాళ్ళైతే ఓన్గా ఏం చేయరండి, వేరే వాళ్ళ చేత చేయిస్తారనమాట. డెకరేషన్స్ చేసేవాళ్ళు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళతో చేయించి అదంతా కూడా ఒక వీడియోలో తీసి మనకైతే ఎడిటింగ్స్ అన్నీ చేసి మనకి ప్రజెంట్ చేస్తూ ఉంటారనమాట. దట్టు ఇంకోటి ఏంటంటే వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళకి పబ్లిసిటీ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు అన్నీ చేస్తూ ఉంటారనమాట. అమ్మవారికి మనకి ఉన్నంతలో చేసుకొని ఇప్పుడు ఇంతలే మనం చేసుకోలేం. చక్కగా పూజ చేసే చోట అంతా కూడా అందంగా ముగ్గులతో అలంకరించుకుని వీలున్న వాళ్ళు ఆవు పేడతో అలికి పెట్టుకోవచ్చండి. మనకైతే ఈ మధ్యకాలంలో ఆవు పేడ దొరకడం కూడా కొంచెం కష్టమే. దట్టు ఇంకోటి ఏంటంటే అందరి ఇళ్ళు అయితే అలికేలాగైతే లేవు కాబట్టి ఆ చోటే కొంచెం పసుపు రాసి ముగ్గుతో అలంకరించుకుని ఆ చోట మండపాన్ని ఏర్పరిచి దానిపైన కలశ స్థాపన చేసుకుని మీకు వీలున్నంతలో 3 రకాలు కానీ 5 రకాలు కానీ 5 రకాలు లేవనుకోండి, ఒక రకం చేసి చలివిడి వడపప్పుతో 3 రకాలు అవుతాయి అనమాట. అలా నైవేద్యం పెట్టి కూడా అమ్మవారి పూజ చేసుకోవచ్చు. ఈ వరలక్ష్మి వ్రతానికి 9 రకాలు చేయాలి 15 రకాలు చేయాలి ఇలాంటి నియమ నిబంధనలు కూడా ఏమీ లేవన్నమాట అండి. మనకు ఉన్నంతలో అమ్మవారి వ్రతాన్ని చాలా అందంగా చేసుకోవచ్చు.
నేనేంటంటే నాకు ఇలా చేయడం అంటే ఇష్టం. ఎక్కువగా పూలతో అలంకరించి ఇంట్లో ఉన్న వస్తువులతో ఇలా అన్నీ తీసుకొచ్చి డెకరేటివ్‌గా పెట్టి చేసుకోవడం అయితే అలవాటండి. వీటి కోసమైతే నేను ఈ సంవత్సరం అంటూ ప్రత్యేకంగా కొన్నదంటూ ఏమీ లేదనమాట. అంతకుముందు సంవత్సరాలు కూడా కొన్ని నాకు అవసరం అనిపించినయి ఒక్కొక్క సంవత్సరం కొనుక్కుంటూ వచ్చాననమాట. అలా కొన్న వాటితోని ఈ సంవత్సరం మొత్తం డెకరేషన్ అయితే ఇలా చేశానండి. ఇదిగోండి ఇంకా తోరాలు పెడుతున్నాం అనమాట దేవుడి దగ్గర. నేను తోరాలు ముందుగానే కట్టి పెట్టేశానండి. తోరం పైన అక్షంతలతో పూజ చేస్తాం అనమాట. పూజ చేసి 9 ముళ్ళుకి 9 మంత్రాలు అయితే ఉంటాయి. ఆ మంత్రాలతో పూజ అయిపోయిన తర్వాత తోరాన్ని ఒక మంత్రం చదువుతూ కట్టుకోవాలి. మనం వరలక్ష్మి వ్రతకల్పం పుస్తకం తెచ్చుకుంటే అండి మొత్తం పూజ ఎలా చేయాలి, ఏంటి విధి విధానాలు అన్నీ ఉంటాయన్నమాట. అలాగే తోర పూజకు సంబంధించి 9 ముళ్ళుకి 9 మంత్రాలు ఉంటాయండి. తోరం కట్టుకునేటప్పుడు చెప్పుకోవాల్సిన మంత్రం కూడా ఉంటుందన్నమాట. మనం గనక వ్రతకల్పం చూసుకుని చదివితే చక్కగా పూజ అంతా కూడా చాలా బాగా అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా ఈ సంవత్సరం పూజ అయితే నాకు చాలా బాగా జరిగిందండి. అమ్మవారు కూడా చాలా అందంగా రెడీ అయ్యారు. అలాగే మొత్తం అంతా కూడా పువ్వులతోటి దీపాలతో మొత్తం పూజ అంతా కూడా చాలా అందంగా కనిపించింది. అమ్మవారి అభిషేకం కానీ అమ్మవారిని అష్టోత్తరం చదువుతూ వెండి పూలతో పూజ చేసుకోవడం నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ వెండి పూలు అయితే అండి నాకు ఇంచుమించుగా ఒక 4 ఇయర్స్ బ్యాక్ మా వారు ఒకరోజు రేపొద్దున వరలక్ష్మి వ్రతం అనగా నీకోసం ఒకటి తీసుకొచ్చానని చెప్పి ఆ పూలు అయితే తీసుకొచ్చి నాకు గిఫ్ట్లా ఇచ్చారనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నేనైతే తీసుకుందామని అనుకోలేదు. కాకపోతే నేను పూజ చేసుకుంటాను కదా బాగా అని చెప్పి నా కోసం అయితే ఆయన ఆ పువ్వులు తీసుకొచ్చి ఇచ్చారనమాట. అప్పటి నుంచి కూడా వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు తప్పకుండా ఆ పువ్వులతో నేనైతే పూజ చేసుకుంటూ ఉంటానండి. నైవేద్యాల విషయానికి వస్తే ఏంటంటే ఏమేం చేయాలనుకుంటున్నానో వాటికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకుని ఉదయం లెగ్గానే ముందు నైవేద్యాలన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకుంటాను అనమాట అండి. ప్రత్యేకంగా అయితే ఇంకా వరలక్ష్మి వ్రతం అనగానే పులిహోర, కుడుములు, బూరెలు అయితే చేస్తాను. వాటితో పాటు ఈ సంవత్సరం కొంచెం చక్కెర పొంగల్ కూడా చేశాను అనమాట. చక్కెర పొంగలి, గారెలు కూడా చేశానండి. ఇంకోటి ఏంటంటే గారెలు పరమాన్నం కలిపి పెట్టకూడదు అంటారు. అందుకని గారె వేసిన రోజు పరమాన్నం చేయను. చక్కెర పొంగల్ అయితే చేస్తాను. ఇంకా పరమాన్నం చేశానంటే గారెలు అయితే వేయను అనమాట నేనైతే. ఎందుకంటే అమ్మ నాకు అలా చెప్పానమాట. 2 నైవేద్యాలు పూజ దగ్గర కలిపి పెట్టకూడదమ్మ, వాటిని వేరే వాటికి వాడతారని అయితే చెప్పారనమాట. ఇలాగా వరలక్ష్మి వ్రత పూజ అయితే అయింది. ఈ సంవత్సరం పేరెంటాలకి ఇవ్వడం కోసం అని చెప్పి నేను ఇంతకు ముందు వీడియోలో మీకు చూపించాను కదా, అలా అరిటాకులా ఉన్న చిన్న పళ్ళాలు అయితే తీసుకున్నాను. తాంబూలం అయితే ఇలా వచ్చిన వారందరికీ కూడా శనగలు, గాజులు, తాంబూలం జాకెట్ ముక్క పెట్టి తాంబూలాలన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టానండి. నేను ప్రతి సంవత్సరం ఇంతమందికి ఇద్దామని ఏమో అనుకోను అనమాట. ఇంచుమించుగా ఒక 11 మంది వరకు అయితే వస్తాను. వాటికి తగ్గట్టుగా అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఈ సంవత్సరం 9 మందికి అయితే తాంబూలాలు ఇచ్చుకున్నానండి. పెద్దొదిన గాయత్రి ఇద్దరు వచ్చారు. అలాగే దేవి కూడా వచ్చిందనమాట. అందరినీ అయితే పిలిచాను. వచ్చిన వాళ్ళు పసుపు రాసుకున్న తర్వాత ఒక్కొక్కళ్ళు తాంబూలం అయితే తీసుకున్నాను అనమాట. పెద్దొదిన దేవి ఫస్ట్ వచ్చారు. వాళ్ళిద్దరికి నేను ఇచ్చి ఇంకా గాయత్రికి అయితే మా వెన్నీ నిమ్మనమాట. వదిన మరదళ్ళు ఇద్దరు కూడా ఇచ్చినమ్మ తాంబూలం, పుచ్చుకుంటేనమ్మ తాంబూలం అని చెప్పి తాంబూలం అయితే తీసుకుందనమాట గాయత్రి. ఇలా సరదాగా చాలా బాగా జరిగిందండి. తర్వాత బుజ్జి గారు, నళిని గారు వచ్చి తాంబూలం తీసుకున్నారు. కొంచెం లేట్ అయినప్పటికీ కూడా తర్వాత కూడా వచ్చి తాంబూలం తీసుకున్నారండి. అంటే కుమారి గారికి కొంచెం లేట్ అయిందనమాట. ఆవిడైతే తను వచ్చిన తర్వాత ఇంచుమించుగా 2:00 అలా వచ్చి తనైతే తాంబూలం తీసుకున్న తర్వాత అదే రోజు మా మావళ్ళమ్మ వారి గుడి దగ్గర సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఉన్నాయన్నమాట. అక్కడికైతే శ్యామల గారు వెళ్ళారు. ఆవిడ వచ్చేసరికి అయితే 3 అయిందనమాట. తర్వాత ఆవిడ వచ్చి తీసుకున్నారు. తర్వాత మా నీరజ్ గారు స్కూల్కి వెళ్ళారంటే ఆగస్ట్ 15 కదండి, అందుకని కొంచెం లేట్గా అయితే వచ్చారనమాట. ఇలాగా మా పేరెంటాలు అందరూ వచ్చాక తాంబూలం ఇచ్చేసాను. ఇదిగోండి లాస్ట్లో మా చాకల కుమారి వాళ్ళ బుజ్జి మనవరాలను తీసుకుని అయితే తాంబూలం తీసుకోవడానికి వచ్చిందనమాట. లాస్ట్లో బుజ్జి అమ్మవారిలాగా పూజతో కూడా వచ్చేసింది. వీళ్ళకి అందరికీ తాంబూలాలు ఇచ్చేయడంతో వరలక్ష్మి వ్రతం అయితే పూర్తయిందండి. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం అయితే ఇలా చేసుకున్నాను అనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.